ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం తమ ప్రాంతంలో ఒక్క అభివృద్ధి కూడా చేయలేదని విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అన్నారు. ప్రజల సమస్యల్ని తీర్చడమే ప్రధాన ఎజెండాగా చేసుకుని ముందుకు సాగుతామని అంటున్నారు. ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న లోకం మాధవితో మా ఈటీవీ ప్రతినిధి ఓబులేషు ముఖాముఖి. జిల్లా నెల్లిమర్ల జనసేన ఇన్ఛార్జి లోకం మాధవి ప్రస్తుత ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. మొదటి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని జోష్తో కొనసాగిస్తడమే కాకుండా కూటమి సూపర్ 6 పథకాలని గడప గడపకు తీసుకుపోతున్నారు. ప్రత్యర్థి వర్గమైనటువంటి అధికార పార్టీ చెందిన బడా నేతలను కార్యకర్తలను అందరూ కూడా ఆ వలసలందరూ కూడా తన వైపు తిప్పుకుంటూ తన సత్తా చాటుతుంది. విజయం సాధించిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో లోకం మాధవిని అడిగి తెలుసుకుందాం. మీరు ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి 2 సార్లు బరిలో నిలిచారు. ప్రత్యర్థిగా అధికార పార్టీ నేతల్లో ఆగడాలను అడ్డుకోవడం కావచ్చు, అన్యాయాలని అక్రమాలను కూడా గట్టిగా పోరాడారు. ఎలా సాధ్యము ఈ ఎలా వ్యూహము మీరు ఎలా పోరాటం చేశారు, ఏంటి పరిస్థితి? ఈ పోరాటం గత 3 ఏళ్ల నుంచి నేను ప్రజల మధ్య ఉంటూ చేస్తున్నాను. ప్రజా సమస్యలనే ప్రధాన వేదికగా తీసుకొని వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా తీసుకెళ్లడానికి సాయశక్తిలో చాలా ప్రయత్నాలు చేశాము. ఈ నియోజకవర్గంలో కనీస అవసరాలు కూడా లేకుండా, కనీస వసతులు లేకుండా చాలా మంది ఉంటున్నారు. సంక్షేమం అని చెప్తూ అయిన వాళ్ళకే ఇచ్చి పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళని చేసింది ఈ ప్రభుత్వం. రోడ్లు లేక, కాలువలు లేక, అలాగే మంచినీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా సంక్షేమ పథకాలను అయితే ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు 5 ఏళ్లలో విసిగి చెందిపోయారు. ఎప్పుడెప్పుడు ఏదేదో చేస్తాడని ఎదురు చూశారు. మా నియోజకవర్గానికి అయితే ఆయన చాలా మొండి చేయి చూపించాడు. ఒక జెట్టి రాలేదు, శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్ కే మళ్ళీ శంకుస్థాపన చేశాడు. మళ్ళీ నిరుద్యోగ యువత దగ్గర బోల్ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తామని మోసం చేస్తున్నారు చాలా విధాలుగా. ఒక్క పరిశ్రమ లేదు, ఉన్న పరిశ్రమలను కూడా చెడగొట్టడానికి ప్రయత్నించారు ఈ 5 ఏళ్లలోని. ప్రజలైతే ఈసారి ఎవరైతే మాకు ఉద్యోగాలు ఇస్తారో, ఎవరైతే మాకు సంక్షేమం సరిగ్గా అందిస్తారో వాళ్ళకే మా ఓటు అని చెప్తున్నారు. బొడికొండ అప్పలనాయుడు అంటే విసిగి చెందిపోయారు ఈ నియోజకవర్గంలో. ప్రజలకి తాను చేయడు, వాళ్ళని చేయనివ్వడు. కాబట్టి 5 ఏళ్లలో అందరం కూడా నష్టపోయాం. అందుకే వాళ్ళందరూ కలిసి ఈసారి జనసేన తెలుగుదేశం వైపు మొగ్గు చూపి మా 2 పార్టీల వల్లే ఈ ఇక్కడ నెల్లిమర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా మాట్లాడుకుని అందరం కలిసి ఒకే ఎజెండాతో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఒకటి, పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలి. అలాగే చదువుకున్న యువతకు అండగా నిలబడాలి. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు ఇక్కడ ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకురావాలి. ఖచ్చితంగా ఇక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ మన నియోజకవర్గంలో తీసుకొచ్చి కనీసం 5,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతని నేను తీసుకుంటాను. అవి నావి కాదు, కంపెనీలు. దాంట్లో భాగస్వాములుగా కూడా ఇక్కడున్న యువతనే చేసే విధంగా తీసుకెళ్తానని మాటిస్తున్నాను. అలాగే డైరీ ఫార్మ్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఖచ్చితంగా తీసుకొచ్చే దిశగా మేము అడుగులు వేస్తున్నాం. ప్రజలకు న్యాయం జరిగే విధంగా, వాళ్ళ అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తానని మాటిస్తున్నాను. గత ఎన్నికల్లో మీరు జనసేన తరఫున ఈ స్థానం నుంచే పోటీ చేశారు. ఇప్పుడు కూటమి అభ్యర్థి తరఫున కూడా బరిలో తీశారు. ఇప్పుడు ఒకే మీ ప్రత్యర్థి ఒకరే వ్యక్తి. కానీ అప్పుడున్న అవకాశాలు ఏంటి, ఇప్పుడున్న మీ బలాలు ఏంటి ఈ ఎన్నికల్లో? ప్రజలే నా బలం. జగన్మోహన్ రెడ్డి చెప్పిన తప్పుడు వాగ్దానాలను నమ్మి ఓటేశారు ఖచ్చితంగాను. ఈసారి ప్రజలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డే వద్దు అనుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా మన నియోజకవర్గంలో గాజు గ్లాసు గెలవాలి, గెలిచి ఈ నియోజకవర్గ అభివృద్ధి జరగాలి. అది మీతోనే సాధ్యమని ఈ రోజు ప్రజలందరూ చెప్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు, వాటి పరిష్కారానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంటి? ఈ నియోజకవర్గంలో మేము చాలా ఏళ్ల నుంచి విద్యకి, ఉద్యోగాలకి పెద్దపీట వేస్తూ ముందుకు జరుగుతున్నాం. కానీ ఇప్పుడు మనకున్న ప్రధాన సమస్య యువత, ఉద్యోగాలు, వాళ్ళ భవిష్యత్తు. దానికి పెద్దపీట వేస్తాం ఖచ్చితంగా. తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి. మన ప్రజలందరికీ కూడా తాగునీటి సమస్య ఉండకూడదు. ఇంటింటికి కొళాయికి రక్షిత మంచినీరు అందించడమే ప్రధాన ఎజెండాగా మా మేనిఫెస్టోలో పెట్టాము. మేడం, మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఎంటర్ప్రైనర్గా స్థిరపడ్డారు. అయినప్పటికీ కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ప్రస్తుతం అధికార పార్టీ కావచ్చు, వాళ్ళు ఆగడాల్ని ధీటుగా ఎదుర్కొన్నారు. అది మీకు ఎలా సాధ్యం అంటారు? మనం తప్పు చేయనప్పుడు మనం ఎవరి గురించి భయపడక్కర్లేదు. మనం ఎప్పుడు తప్పు చేయలేదో మనం నిర్భయంగా మాట్లాడతాం. మనం చేయాల్సింది చెప్తాం, మనం చేయాల్సింది చూస్తాం. ఒక పరిశ్రమని పూర్తిగా ఆపేయాలి అని నిశ్చయించుకున్న వ్యక్తినా ఇలాంటి వ్యక్తికి ఖచ్చితంగా ఈసారి ప్రజలు బుద్ధి చెప్తారు. ఓటైతే మటుకు ఆయనకి వేయరని నేను చెప్తాను. మహిళా నేతగా ఈ నియోజకవర్గంలో అనేక మంది మత్స్యకార మహిళలు ఉన్నారు, అదే యువత ఉన్నారు. వాళ్ళ సంక్షేమం కోసం కావచ్చు, వాళ్ళ ఉపాధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? మత్స్యకారుల కోసం స్పెషల్ ఎజెండాతో నేను ముందుకెళ్తున్నాను. మత్స్యకార జీవన విధానం మారాలని కోరుకుంటున్న దాన్ని నేను. అలాగే మా మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు మత్స్యకారులకు సబ్సిడీలో వలలు, బోట్లు
ఇస్తామని, అలాగే డీజిల్ సబ్సిడీ కూడా పెంచుతామని ఖచ్చితంగా మాట ఇచ్చారు. అలాగే వేటకు వెళ్లలేని సమయంలో 20,000 రూపాయలు మత్స్యకారులకు ఇస్తామని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ పూర్తి నిర్మాణంలో జట్టి వచ్చేటట్టుగా నేను ప్రయత్నించి అక్కడ చేసే విధంగా చేస్తామని అందరి తరఫున మాటిస్తున్నాను. ఇది నెల్లిమర్ల కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి మనోగతము. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఈ ప్రాంతంలోని మత్స్యకారులకు, నిరుద్యోగ యువతకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పేసి లోకం నాగమాధవి చెప్తున్నారు. నెల్లిమర్ల నుంచి కెమెరా నాగేశ్వరరావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.